హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం నేర్చుకోబోతున్నవి సైకాలజీకి సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి బిట్స్. చివరి వరకు చూడండి. మీకు 150 బిట్స్ వరకు ఉన్నా సరే మీకు చాలా యూజ్ఫుల్ అయ్యేటటువంటి బిట్స్ అన్నమాట. అభిరుచులను ప్రత్యేకంగా గుర్తించడాన్ని మొట్టమొదటిసారిగా పిల్లల రిక్రియేషన్కి సంబంధించినటువంటి అభిరుచుల ప్రశ్నావళి అభిరుచుల ప్రశ్నావళిని తయారు చేసినటువంటి వ్యక్తి ఎవరు? అభిరుచులను ప్రత్యేకంగా గుర్తించడానికి పిల్లల రిక్రియేషన్కి సంబంధించిన అభిరుచుల ప్రశ్నావళిని మొట్టమొదటిసారిగా తయారు చేసిన వారు జి స్టాన్లీ హాల్ అన్నమాట. ఈయన బాలల విజ్ఞాన పితామహుడిగా పేరుగాంచారు. జి స్టాన్లీ హాల్ చాలా ఇంపార్టెంట్. బాలల పితామహుడు ఎవరంటే, బాలల మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరంటే జి స్టాన్లీ హాలు. పిల్లల ఆటలు మరియు వినోద అభిరుచులను అంచనా వేయడానికి మొట్టమొదటిసారిగా ఒక క్రమబద్ధమైనటువంటి ప్రశ్నావళిని రూపొందించడం జరిగింది. నెక్స్ట్ వన్, మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ గ్రంథ రచయిత ఎవరు? మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ గ్రంథ రచయిత ఎవరు? థార్నడైక్ అన్నమాట. మరి ఈ ప్రసిద్ధమైనటువంటి గ్రంథం 1926లో ఆయన రాశారు. సో ఇందులో ప్రజ్ఞను కొలిచేటటువంటి పద్ధతులు, మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెంట్ అంటే ప్రజ్ఞను కొలిచేటటువంటి పద్ధతులను గురించి ఈయన ప్రతిపాదించడం జరిగింది. 1908లో బినే సైమన్లు రూపొందించినటువంటి ప్రజ్ఞామాపనం ఎవరికి ఉద్దేశించబడింది? 1908లో బినే సైమన్ వీళ్ళిద్దరూ రూపొందించినటువంటి ప్రజ్ఞామాపనం ఎవరికి ఉద్దేశించబడింది అంటే, ఇప్పుడు చూడండి, ఆల్ఫ్రెడ్ బినే మరియు సైమన్లు 1905లో మొట్టమొదటి ప్రజ్ఞామాపనని రూపొందించారు. మరి దీన్ని సవరిస్తూ 1908లో మళ్ళీ రూపొందించడం జరిగింది. మరి ఇది ఎన్ని సంవత్సరాల వారికి ఉద్దేశించబడిందంటే 3 నుండి 13 సంవత్సరాల వారికి ఉద్దేశించబడింది అన్నమాట. ఇందులో మొదటిసారి మానసిక వయస్సు అనేటటువంటి భావనను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. మానసిక వయస్సు అనే భావనను కూడా ఇందులోనే ప్రతిపాదించడం జరిగింది. సాధారణ విద్య కూడా నేర్చుకోలేని స్థితిలో ఉండేవారు ఎవరు? సాధారణ విద్య కూడా నేర్చుకోలేరు అన్నమాట. అటువంటి వాళ్ళు ఎవరంటే బుద్ధిహీనులు. ఈ బుద్ధిహీనులు తీవ్రమైన మానసిక వైకల్యం కారణంగా కనీస సాధారణ విద్యాభ్యాసానికి కూడా నోచుకోలేని స్థితిలో ఉంటారు. వీరికి కేవలం ప్రాథమిక స్వీయ సంరక్షణ నైపుణ్యాలలో మాత్రమే శిక్షణ ఇవ్వడం సాధ్యమవుతుంది. ఆటలలో మంచి ప్రతిభను కనబరిచినటువంటి విద్యార్థి ఇతర అన్ని రంగాలలో కూడా అంతే ప్రతిభను కనబరుస్తాడు అని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త ఎవరు? ఆటలలో మంచి ప్రతిభను కనబరిచేటటువంటి విద్యార్థి అన్ని రంగాల్లో కూడా ప్రతిభను కనబరుస్తారు అని చెప్పేటటువంటిది ఎవరు చెప్పారు అంటే ఆల్ఫ్రెడ్ బినే. అంటే ఈయన సిద్ధాంతం ఏంటి? ఏకకారక సిద్ధాంతం. దీన్నే మోనోఫ్యాక్టర్ థియరీ అంటారు. మరి ఈ సిద్ధాంతం ప్రకారం ప్రజ్ఞ అనేది ఒకే ఒక అవిభాజ్య శక్తి కలిగి ఉంటుంది. దీని ప్రకారం ఒక రంగంలో రాణించేటటువంటి వ్యక్తి అన్ని రంగాల్లో కూడా రాణిస్తాడని చెప్తాడు. అంటే అన్నింటికీ కారకం ఏకకారకం కదా. ఒక మనిషిలో ఒకే కారకం ఉంటుంది, అది అన్నింటికీ ఒకే కారకం పనిచేస్తుంది అని చెప్పేసి అంటాడు. అంటే ఒక దాంట్లో రంగంలో బాగా కనబరిచాడు అంటే, ఒక రంగంలో బాగా ప్రతిభ కనబరిస్తే అన్ని రంగాల్లో కూడా కనబరుస్తాడు అంటే ఒక ఫ్యాక్టరే జీ ఫ్యాక్టర్, సాధారణ కారకం. మరి ఇటువంటి కారకమే అన్నింటికీ మూలమని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్, తరగతిలో విద్యార్థుల యొక్క సాధనా స్థాయి తగ్గిపోవడానికి కారణాలు కనుక్కోవడానికి అనేక పరీక్షలు చేసింది ఎవరు? సాధనా స్థాయి, ఒక తరగతి గదిలో విద్యార్థుల యొక్క సాధనా స్థాయి తగ్గిపోవడానికి కారణాలు కనుక్కోవడానికి అనేక పరీక్షలు చేసింది ఎవరు? బినే అన్నమాట. ఫ్రాన్స్లో మందబుద్ధిగా గల లేదా చదువులో వెనుకబడిన పాఠశాల విద్యార్థులను గుర్తించి వారి సాధనా స్థాయి వెనుకబడిపోవడానికి గల కారణాలు కనుక్కోవడానికి పరీక్షలు చేశారన్నమాట. బొగార్డస్ పరీక్ష అనేది దేన్ని అంచనా వేస్తారు? బొగార్డస్ పరీక్ష ద్వారా దేన్ని అంచనా వేస్తారు? బొగార్డస్ పరీక్ష ద్వారా వైఖరిని అంచనా వేస్తారు. వైఖరి మరి వివిధ సమూహాలు లేదా జాతుల పట్ల వ్యక్తులకు ఉండేటటువంటి వైఖరిని కొలవడానికి ఉపయోగించేదే బొగార్డస్ పరీక్ష అన్నమాట. దీన్ని సాంఘిక అంతరాల మాపని అంటారు. బొగార్డస్ రూపొందించినటువంటి పరీక్ష ఏంటంటే సాంఘిక అంతరాల మాపని. ఇది ఏంటంటే వివిధ సమూహాలు లేదా జాతుల పట్ల వ్యక్తులు ఎట్లా ప్రవర్తిస్తున్నారు అట్లాంటిది కొలవడానికి ఉపయోగిస్తారు. సహజ సామర్థ్యాల అధ్యయనానికి మూల పురుషుడు ఎవరు? సహజ సామర్థ్యాల అధ్యయనానికి మూల పురుషుడు ఎవరు? సి
ఎల్ హాల్, సిఎల్ హాల్ అన్నమాట. సహజ సామర్థ్యాన్ని అధ్యయన మూల పురుషుడు సిఎల్ హాల్. మనోవిజ్ఞాన శాస్త్రంలో సహజ సామర్థ్యాలను శాస్త్రీయంగా కొలవడానికి వివిధ పరీక్షా బ్యాటరీలను అభివృద్ధి చేయడానికి క్లార్క్ సిఎల్ హాల్ పునాది వేశారన్నమాట. నెక్స్ట్ వన్, డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ గ్రంథ రచయిత ఎవరు? డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ గ్రంథ రచయిత. ద రైట్ ఆన్సర్ ఇస్ జాన్ డ్యూయీ. ఈయన అమెరికాకు చెందినటువంటి శాస్త్రవేత్త. గుర్తుపెట్టుకోండి, అమెరికా తత్వవేత్త మరియు విద్యావేత్త. మరి ప్రగతిశీల విద్యను, ప్రజాస్వామ్య విలువల ప్రాధాన్యతను వివరించారు. ప్రగతిశీల విద్యను, ప్రజాస్వామ్య విలువల ప్రాధాన్యతను వివరిస్తూ మరి ఈయన డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ అనేటటువంటి గ్రంథాన్ని రచించడం జరిగిందన్నమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, థార్న్డైక్ రూపొందించినటువంటి సిఏవిడి పరీక్షలో ఏ అనగా అర్థమేంటి? థార్న్డైక్ రూపొందించిన సిఏవిడి పరీక్షలో ఏ అనగా అర్థమేంటి? ద రైట్ ఆన్సర్ ఈజ్ ఏ అంటే అర్థమెటిక్ అండి. ఏ అంటే అర్థమెటిక్. మరి థార్న్డైక్ రూపొందించినటువంటి ప్రజ్ఞా పరీక్షను సిఏవిడి అంటారు. సిఏవిడి థార్న్డైక్ రూపొందించింది. మరి ఇందులో ఉండేటటువంటి 4 ముఖ్యమైన అంశాలు ఏంటంటే సి అంటే కాంప్లేషన్. సి అంటే కాంప్లేషన్ అంటే సెంటెన్స్ కాంప్లేషన్, వాక్య పూరణం. సి అంటే వాక్య పూరణం. మరి ఏ అంటే అర్థమెటిక్. ఏ అంటే అర్థమెటిక్. వి అంటే వొకాబులరీ. వొకాబులరీ అంటే పదజాలం. వొకాబులరీ పదజాలం. డి అంటే డైరెక్షన్స్. డి అంటే డైరెక్షన్స్, నిర్దేశాలు అంటారు. నిర్దేశాలను పాటించడం. ఫాలోయింగ్ డైరెక్షన్స్ అంటే నిర్దేశాలను పాటించడం. ఈ విధంగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్, భాటియా ప్రజ్ఞామాపని అన్నది ఒక. భాటియా ప్రజ్ఞామాపని అన్నది ఒక. ఇది ఒక వైయక్తికమైనది, అశాబ్దికమైనది. గుర్తుపెట్టుకోండి, వైయక్తిక మరియు అశాబ్దికమైనటువంటిది అనమాట. మరి ఒకే సమయంలో ఒక వ్యక్తికి మాత్రమే నిర్వహించేటటువంటిది మరియు నిష్పాదన లేదా అశాబ్దికమైనది అనమాట ఇది. నెక్స్ట్ వన్, వైయక్తిక భేదాల గురించి వివరించినటువంటి మొట్టమొదటి శాస్త్రీయ రచన ఏమిటి? వైయక్తిక భేదాలను గురించి వివరించినటువంటి మొట్టమొదటి శాస్త్రీయ రచన ఏది? అన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్. అన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ అనేటటువంటి ప్రసిద్ధ గ్రంథం అన్నమాట. ఇది వైయక్తిక భేదాల గురించి సమగ్రంగా శాస్త్రీయంగా వివరించిన మొట్టమొదటి గ్రంథం. ఫ్రాన్సిస్ గాల్టన్ రూపొందించడం జరిగిందనమాట. 1883లో ఫ్రాన్సిస్ గాల్టన్ దీన్ని ప్రచురించడం జరిగింది. ఒక వ్యక్తి ప్రత్యేక రంగంలో మాత్రమే రాణించుటకు గల కారణం ఏంటి? ఒక వ్యక్తి ఒక ప్రత్యేక రంగంలో మాత్రమే రాణించుటకు గల కారణం ఏమిటి? ప్రత్యేక రంగం అంటే అది సహజ సామర్థ్యం. విభిన్న రంగాలలో అంటే ప్రజ్ఞ. ఒక ప్రత్యేక రంగం అంటే సహజ సామర్థ్యం, విభిన్న రంగాలలో అంటే ప్రజ్ఞ. నెక్స్ట్ వన్, జనరల్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఫర్ చిల్డ్రన్ పరీక్ష అనేది ఏ వయసు వారికి ఉద్దేశించబడింది? జనరల్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఫర్ చిల్డ్రన్ అనేది ప్రజ్ఞ పరీక్ష 7 నుండి 11 సంవత్సరాల వారికి ఉద్దేశించబడింది. మరి దీన్ని రూపొందించిన వారు ఎవరు? దీన్ని రూపొందించిన వారు డాక్టర్ ఆర్పి శ్రీవాస్తవ అండి. ఆర్పి శ్రీవాస్తవ మరియు కిరణ్ సక్సేనా వీళ్ళిద్దరూ రూపొందించడం జరిగింది. జనరల్ మెంటల్ ఎబిలిటీ ఫర్ టెస్ట్ ఫర్ చిల్డ్రన్ పరీక్ష అనేది 7 నుండి 11 సంవత్సరాల వారికి. నెక్స్ట్ వన్, భారతీయుల కోసమే ప్రజ్ఞా పరీక్షను రూపొందించిన వారు ఎవరు? భారతీయుల కోసమే ప్రజ్ఞా పరీక్షను రూపొందించిన వారు భాటియా అన్నమాట. భాటియా మరి భారతీయ వాతావరణం సంస్కృతికి అనుగుణంగా భారతీయుల యొక్క ప్రజ్ఞను కొలపడానికి భాటియా ప్రజ్ఞామాపని రూపొందించడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్, ప్రజ్ఞతో పాటు అనుబంధంగా ఉండేది ఏమిటి? ప్రజ్ఞతో పాటు అనుబంధంగా ఉండేది ఏమిటి? ద రైట్ ఆన్సర్ ఈజ్ సహజ సామర్థ్యం. ప్రజ్ఞతో పాటు ఒక వ్యక్తిలో అంతర్గతంగా ఉండి భవిష్యత్తులో తగిన శిక్షణ ద్వారా ఒక ప్రత్యేక రంగంలో రాణించేలా చేసేటటువంటి అనుబంధ కారకాన్ని ఏమంటారంటే సహజ సామర్థ్యం అని అంటారనమాట. సహజ సామర్థ్యం. నెక్స్ట్ వన్, మానసిక వయస్సు అనేటటువంటి భావనను ప్రతిపాదించిన వారు ఎవరు? మానసిక వయస్సు అనేటటువంటి భావనను ప్రతిపాదించిన వారు ఎవరు? మానసిక వయస్సు అనే భావన 1908లో బిన్నే సైమన్ ప్రజ్ఞామాపన రూపొందించిన టైంలోనే మరి దీన్ని ప్రజ్ఞామాపనని సవరించే క్రమంలోనే మానసిక వయస్సు అనే అత్యంత కీలకమైనటువంటి భావనను ప్రపంచానికి పరిచయం చేయడం జరిగింది. ఎవరు అంటే బినే అన్నమాట. బినే
నెక్స్ట్ వన్, డిక్షనరీ ఆఫ్ సైకాలజీ గ్రంథ రచయిత ఎవరు? డిక్షనరీ ఆఫ్ సైకాలజీ గ్రంథ రచయిత ఎవరు? జేపీ చాప్లిన్ అనమాట. మనోవిజ్ఞాన శాస్త్ర పరిభాషను, పదాలను వివరిస్తుందన్నమాట. ఇది డిక్షనరీ ఆఫ్ సైకాలజీ అనేటటువంటి ప్రసిద్ధ ప్రామాణిక నిఘంటువు. దీన్ని రూపొందించిన వారు జేపీ చాప్లిన్ అనమాట. నెక్స్ట్ వన్, అమూర్త ప్రజ్ఞ అంటే ఏమిటి? అమూర్త ప్రజ్ఞ అంటే ఏమిటి? అక్షరాలు, మాటలు, సంఖ్యలు, పదాలు కంటికి ముందు లేకపోయినా వాటిని గురించి అర్థం చేసుకోవడమే అమూర్త ప్రజ్ఞ. కంటి ముందు లేకపోయినా వాటిని గురించి అర్థం చేసుకోవడమే అమూర్త ప్రజ్ఞ. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరికానిది ఏమిటి? క్రింది వానిలో సరికానిది జ్ఞానము, స్మృతి, నైపుణ్యం, ప్రావీణ్యత అనేవి ప్రజ్ఞ కాదు. మరి సరి అయినదే, ప్రజ్ఞ కాదు. ఇవన్నీ కూడా అనేవి ప్రజ్ఞ కాదు. ప్రజ్ఞ వల్ల జ్ఞాన సముపార్జన జరుగుతుంది. సో ప్రజ్ఞ వల్ల జ్ఞాన సముపార్జన జరుగుతుంది. మరి జ్ఞానం ద్వారా ప్రజ్ఞను పొందవచ్చు అన్నారు. జ్ఞానం ద్వారా ప్రజ్ఞను పొందలేం. ప్రజ్ఞ ద్వారా జ్ఞానాన్ని పొందవచ్చు. ప్రజ్ఞ వల్ల జ్ఞాన సంపార్జన జరుగుతుంది, కానీ జ్ఞానం ద్వారా ప్రజ్ఞ జరగదు. ప్రజ్ఞలో అనువంశికత ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ ఆప్షన్ 3 అనేది సరికాదు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో పేపర్ పెన్సిల్ పరీక్ష కానిది ఏమిటి? పేపర్ పెన్సిల్ పరీక్ష కానిది మరి బాటియా ప్రజ్ఞామాపని అనేటటువంటిది వైయక్తిక మాపని, అలాగే అశాబ్దిక మైనదనమాట. సో అందువల్ల బాటియా అనేటటువంటిది కాదు. సో పేపర్ పెన్సిల్ పరీక్ష అనేటటువంటిది ఆర్మీ ఆల్ఫా పేపర్ పెన్సిలే, మరి రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ కూడా పేపర్ పెన్సిలే, అలాగే బినే సైమన్ కూడా పేపర్ పెన్సిలే. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో వ్యక్తిగత పరీక్ష కానిది ఏమిటి? వ్యక్తిగత పరీక్ష కానిది మరి ఇక్కడ చూస్తే బాటియా వ్యక్తిగతే, మరి బినే సైమన్ కూడా వ్యక్తిగతే. రావెన్ స్టాండర్డ్ మ్యాట్రిసిస్ అనేది వ్యక్తిగత కాదు. మరి అనేది ఒకే సమయంలో ఎక్కువ మంది నిర్వహించగలిగేటటువంటి సామూహిక పరీక్ష ఉంటుందన్నమాట రావెన్ స్టాండర్డ్ అనేది. నెక్స్ట్ వన్, డేనియల్ గోల్మన్ అనేవాళ్ళు ఈ భావనను ప్రచారం చేశారు. డేనియల్ గోల్మన్ ఏ భావనను ప్రచారం చేశారు? ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనేటటువంటి భావనను 1995లో తన ప్రసిద్ధ గ్రంథం ద్వారా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనే భావనను ఈయన ప్రచారం చేయడం జరిగిందన్నమాట. అభ్యసించే సామర్థ్యమే ప్రజ్ఞ అనిన వారు ఎవరు? అభ్యసించే సామర్థ్యమే ప్రజ్ఞ అని నిర్వచించిన వారు ఎవరంటే డేర్బాన్ అన్నమాట. ఇంటెలిజెన్స్ ఈజ్ ద కెపాసిటీ టు లర్న్ అని చెప్పేసి డేర్బన్ చెప్పడం జరిగింది. జేఎం అహూజా దీనికి సంబంధించిన వారు. జేఎం అహూజా సహజ సామర్థ్య పరీక్షకు సంబంధించిన వారు. భారతదేశంలో సహజ సామర్థ్యాలను అంచనా వేయడానికి సంబంధించినటువంటి పరిశోధనలు, పరీక్షల రూపకల్పనలో జేఎం అహూజా ప్రముఖ పాత్ర పోషించారు. నెక్స్ట్ వన్, ప్రజ్ఞాలబ్ధిని గణించుటకు సూత్రం ఏంటి? ప్రజ్ఞాలబ్ధిని గణించుటకు సూత్రం MA/CA × 100. నెక్స్ట్ వన్, క్రింది పేర్కొన్నటువంటి పరీక్షలలో అసత్యమైనటువంటి జత ఏమిటి? క్రింద పేర్కొన్నటువంటి పరీక్షలలో అసత్యమైన జత ఏంటి? ఆర్మీ ఆల్ఫా పరీక్ష, మరి డ్రాయే-మాన్ టెస్ట్, ఆర్మీ బేటా పరీక్ష, అలాగే రావెన్ స్టాండర్డ్ మ్యాట్రిసిస్. ఇది చూసుకుంటే మనకి ఇక్కడ ఆర్మీ బేటా పరీక్ష అనేది శాబ్దిక పరీక్ష కాదండి, ఇది అశాబ్దిక పరీక్ష. ఆర్మీ బేటా పరీక్ష అనేది అశాబ్దిక పరీక్ష. ఆర్మీ ఆల్ఫా అనేది సార్వముఖంగా నిర్వహిస్తారు. మరి డ్రాయే-మాన్ టెస్ట్ అనేది అశాబ్దిక పరీక్షే. మరి రావెన్ స్టాండర్డ్ అనేది శక్తి పరీక్ష అవుతుంది. సో ఇక్కడ ఆప్షన్ 3 అనేటటువంటిది సరికాదన్నమాట. నెక్స్ట్ వన్, ఒక వ్యక్తిలోని విద్యా విషయిక సహజ సామర్థ్యాలు ఉన్నాయో లేదో అని తెలుసుకోవడానికి ఈ సహజ సామర్థ్య పరీక్షను ఉపయోగిస్తాడు. దేన్ని ఉపయోగిస్తారంటే మెట్రోపాలిటన్ రెడీనెస్ టెస్ట్ని మరి ఆ వ్యక్తిలో విద్యా విషయిక సహజ సామర్థ్యాలు ఉన్నాయో లేదో టెస్ట్ చేయడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్, గూడూరు అనే గ్రామంలో 50 మంది నిరక్షరాస్యుల నుండి ప్రశాంత్ అనునట్టి వారు ప్రజ్ఞను ఒక్కొక్కరిగా పరీక్షించదలుచుకున్న అతనికి ఉపయోగపడేటటువంటి ప్రజ్ఞ పరీక్ష ఏంటి? బాటియా ప్రజ్ఞామాపని అనమాట. బాటియా ప్రజ్ఞామాపని అనేటటువంటిది చూడండి, ఇక్కడ 50 మంది అంటే సామూహిక పరీక్ష అయి ఉండాలి. మరి ప్రశాంత్ అన్నట్టు వారు 50 మంది నిరక్షరాస్యుల నుండి ప్రశాంత్ అన్నట్టు వారు ప్రజ్ఞను ఒక్కొక్కరిగా పరీక్షించదలుచుకుంటే మరి అతనికి ఉపయోగపడేటటువంటి ప్రజ్ఞా పరీక్ష అన్నారు. అంటే ఇక్కడ బాటియా ప్రజ్ఞామాపని అనేటటువంటిది
మనకి సామూహిక, ఇప్పుడే మనం ఇందాక చెప్పుకున్నాం కదా వైయక్తిక పరీక్ష అని, ఇది ఇండివిజువల్గా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది, సామూహికంగా పెట్టడానికి అవ్వదు. వైయక్తిక పరీక్ష, పేపర్ పెన్సిల్ పరీక్ష, అశాబ్దిక పరీక్ష అనమాట. సో అందువల్ల ఈ భాటియా ప్రజ్ఞామాపని అనేటటువంటిది వైయక్తిక, పేపర్ పెన్సిల్, అశాబ్దిక దానికి చెందుతుంది కాబట్టి ఇక్కడ భాటియా ప్రజ్ఞామాపని అనేది రైట్ ఆన్సర్ అనమాట. ఇది ఒక నిష్పాదన పరీక్ష, అత్యంత అనుకూలమైనది అనమాట. సో చదవడం రాయడం రాని వారికి నిరక్షరాస్యులకు పెట్టవచ్చు, ఒక్కొక్కరిగా పెట్టడానికి అవుతుంది. అలాగే ఇది ఒక నిష్పాదన పరీక్ష అనమాట. నెక్స్ట్ వన్, అబిలిటీస్ ఆఫ్ మ్యాన్ అనేటటువంటి గ్రంథ రచయిత ఎవరు? అబిలిటీస్ ఆఫ్ మ్యాన్ గ్రంథ రచయిత స్పియర్మ్యాన్ అనమాట. చార్లెస్ స్పియర్మ్యానే మరి ద్వికారక సిద్ధాంతాన్ని వివరించారు కదా, ఈ ద్వికారక సిద్ధాంతాన్ని వివరించారు. ద్వికారక సిద్ధాంతం, ఈ ద్వికారక సిద్ధాంతంలోనే భాగంగానే ఈ ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్ అనేటువంటి గ్రంథాన్ని కూడా ఈయన వివరించడం జరిగిందనమాట. మరి ఇది ఎప్పుడు అంటే 1927లో రూపొందించారు ఈ గ్రంథం. ఉపాధ్యాయుడు కల్పించినటువంటి ఒక గణిత సమస్యను హాసిని ఒకే ఒక పరిష్కారాన్ని సూచించగా ఆదర్శ్ అనేక పరిష్కారాలు సూచించాడు. ఒకే ఒక పరిష్కారం, అనేక పరిష్కారాలు అనేది కీ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఈ విద్యార్థుల్లో మనోవైజ్ఞానిక అంశాలు వరుసగా ఒకే ఒక్క పరిష్కారం అనేటటువంటిది సమైక్య ఆలోచన. ఒకే ఒక పరిష్కారం సమైక్య ఆలోచన, అది ప్రజ్ఞను సూచిస్తుంది. మరి విభిన్న రకాల ఆలోచన అనేటటువంటిది సృజనాత్మకతను సూచిస్తుంది అన్నమాట. సో ఒకే సమస్యను అనేక కోణాల్లో పరిష్కారాలు వెతకడం అనేది సృజనాత్మకత, విభిన్న ఆలోచన సృజనాత్మకత, ఒకే ఒక ఆలోచన అంటే సమైక్య ఆలోచన ప్రజ్ఞ అవుతుంది. నెక్స్ట్ వన్, ఒకరికి క్రీడలు అంటే ఇష్టం, మరొకరికి సంగీతం అంటే ఇష్టం. ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఆసక్తి ఉండడానికి గల కారణం ఏంటి? ఒకరికి మరొకరికి అన్నారు. సో ఒకే వ్యక్తి గురించి మాట్లాడట్లేదు కాబట్టి ఇక్కడ వ్యక్తి అంతర భేదాలు, వ్యక్తి అంతర్గత కాదు, వ్యక్తి అంతర భేదాలు అంటే ఒకరికి మరొకరికి మధ్య భేదాన్ని గురించి చెప్పేటప్పుడు వ్యక్తి అంతర భేదాలు అవుతుంది. ఒకే వ్యక్తి గురించి చెప్తే వ్యక్తి అంతర్గత భేదాలు అవుతుంది. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సహజ సామర్థ్యం యొక్క లక్షణం ఏంటి? క్రింది వాటిలో సహజ సామర్థ్యం యొక్క లక్షణం, ఇది శిక్షణ ద్వారా మెరుగుపడుతుంది, అనువంశికత పరిసరాల ద్వారా ఏర్పడుతుంది, ప్రత్యేక అంశానికి చెందినది. సహజ సామర్థ్యం అనేది శిక్షణ ద్వారా మెరుగుపడుతుంది, అనువంశికత పరిసరాల వల్ల ఏర్పడుతుంది, ప్రత్యేక అంశానికి చెందినది. సో పైవన్నీ కూడా రైట్ ఆన్సర్సే. ప్రజ్ఞా సిద్ధాంతాలకు సంబంధించి సరికాని జత ఏది? ప్రజ్ఞా సిద్ధాంతాలకు సంబంధించి సరికాని జత ఏది? ఇక్కడ చూస్తే అంతర సంబంధాలను కనుక్కోవడం అనేది స్పియర్మ్యాన్కు సంబంధించింది. ప్రాథమిక మానసిక సామర్థ్యాలు థర్స్టన్. వాక్యపూరణం, అంకగణితం, పదజాలం. వాక్యపూరణం, అంకగణితం, పదజాలం అనేవి థార్నడైక్వి. మరి భావోద్వేగ ప్రజ్ఞా నిర్దేశాలు అనేది హోవర్ గార్డెనర్ కాదు. భావోద్వేగ లేదా ఉద్వేగాత్మక ప్రజ్ఞ, దీన్ని తెచ్చిన వారు ఎవరంటే డేనియల్ గోల్మన్ అనేది రైట్ ఆన్సర్ అన్నమాట. సో హోవర్డ్ గార్డెనర్ అనేది రాంగ్ ఆన్సర్. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే అంతర్ సంబంధాలు స్పియర్మ్యాన్, గుర్తుపెట్టుకోండి. అంతర్ సంబంధాలు అనేది స్పియర్మ్యాన్ అనేది గుర్తుపెట్టుకోండి. గోవింద్ తన తోటి విద్యార్థులతో సులువుగా కలిసిపోయి తన వాక్చాతుర్యంతో వారందరినీ ఆకట్టుకొని వారి ద్వారా తన అవసరాలను తీర్చుకుంటూ ఉన్నట్లయితే అతనిలో ఉన్నటువంటి ప్రజ్ఞ ఏంటి? అతనిలో ఉన్నటువంటిది అంటే తన తోటి వారితో సులువుగా కలిసిపోవడం, ఇట్లాంటిదంతా కూడా సాంఘిక ప్రజ్ఞకి సంబంధించింది. సాంఘిక ప్రజ్ఞ ఇతరుల ప్రవర్తనను, ఉద్దేశాలను సులభంగా అర్థం చేసుకుంటూ సమాజంలో అందరితో కలిసిపోయే నైపుణ్యం ఏంటంటే సాంఘిక ప్రజ్ఞ. థార్న్డైక్ వర్గీకరణ ప్రకారం అన్నమాట. శేషుకు టెట్ పరీక్షలో సైకాలజీలో 30 మార్కులు, తెలుగులో 25 మార్కులు, గణితంలో 26 మార్కులు, ఇంగ్లీష్లో 10 మార్కులు, ఇలా ఒక్కొక్క సబ్జెక్టులో ఒక్కొక్క నిష్పాదన చూపాడనమాట. దీనికి గల కారణాలేంటి? ఒకే వ్యక్తి గురించి మాట్లాడుతున్నారు. ఒకే వ్యక్తి అంటే వ్యక్తి అంతర్గత వైయక్తిక భేదం అవుతుంది. అంతర్గత అనేటటువంటి వర్డ్ వస్తుందండి ఒకే వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు. నెక్స్ట్ వన్, హ్యూమన్ కంప్యూటర్గా పిలువబడేటటువంటి శకుంతలాదేవి వేగంగా గుణకారాలు చేయగల నిత్యాలు నారాయణ, వారందరూ కూడా హోవర్డ్ గార్డెనర్ ప్రజ్ఞ ప్రకారం దేనికి చెందుతారు? వీళ్ళందరూ కూడా దేనికి చెందుతారంటే తార్కిక గణిత ప్రజ్ఞకి చెందుతారు.
నెక్స్ట్ వన్, ప్రశాంత్ తన చుట్టూ ఉన్నటువంటి దృశ్య ప్రపంచాన్ని అంతటినీ గ్రహించి తిరిగి తన మనసులో సృష్టించగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు. అయితే ఆయన హోవర్డ్ గార్డినర్ బహుళ కారక ప్రజ్ఞా సిద్ధాంతం ప్రకారం తను కలిగి ఉండేటటువంటి సామర్థ్యం ఏంటి? చూడండి, తన చుట్టూ ఉన్నటువంటి దృశ్య ప్రపంచాన్ని అంతటినీ గ్రహించి తన మనసులో సృష్టించగలిగే సామర్థ్యం కలిగి ఉన్నాడంటే ఇది ప్రాదేశిక ప్రజ్ఞకి సంబంధించింది. అంటే దృశ్య ప్రపంచాన్ని సరిగ్గా గ్రహించి మనసులో స్థల లేదా ప్రాదేశిక చిత్రాలను ఏర్పరచుకునే సామర్థ్యాన్ని ప్రాదేశిక ప్రజ్ఞ అని అంటారు. చదవడం రాయడం వచ్చినటువంటి శృతి, సాహితీ, హరిత్, అక్షయ్ అనేటటువంటి విద్యార్థులు అందరి ప్రజ్ఞను ఒకేసారి పరీక్షించాలని భావిస్తే కోటిబాబు అనేటటువంటి ఉపాధ్యాయుడికి ఉపయోగపడే ప్రజ్ఞ ఏంటి? ప్రజ్ఞా పరీక్ష ఏంటి? చూడండి, ఇక్కడ ఏంటంటే చదవడం రాయడం వచ్చిన అక్షరాస్యుల సమూహానికి ఒకే సమయంలో పరీక్ష నిర్వహించాలి. సామూహిక పరీక్ష అంటే సామూహిక శాబ్దిక పరీక్షకు సంబంధించింది. ప్రజ్ఞా పరీక్ష ఏంటంటే ఆర్మీ ఆల్ఫా టెస్ట్ అనేది సామూహికమైనది, అలాగే శాబ్దిక పరీక్ష. కాబట్టి ఆర్మీ ఆల్ఫా టెస్ట్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ క్రింది వానిలో సరి అయినటువంటి జత ఏమిటి? క్రింది వానిలో సరి అయినటువంటి జత ఏంటి? ఇక్కడ ఆల్ఫ్రెడ్ బినే మరియు సైమన్ రూపొందించిన మొదటి ప్రజ్ఞామాపని భాషా పరిజ్ఞానంపై ఆధారపడినటువంటి ఒక శాబ్దిక పరీక్ష అన్నమాట. ఒక శాబ్దిక పరీక్ష. సో ఇక్కడ సరి అయినది ఇది మాత్రమే సరి అయిందనమాట. ఇక్కడ ఆర్మీ ఆల్ఫా పరీక్ష అనేది అశాబ్దిక అన్నారు, ఇది రాంగ్. శాబ్దిక పరీక్ష. ఆర్మీ బేటా అశాబ్దిక. సో ఇక్కడ రివర్స్లో ఉన్నాయి కాబట్టి రెండు సరికాదు. ఇక్కడ రావెన్ స్టాండర్డ్ మార్కుల మ్యాట్రిసిస్ అనేది కూడా అశాబ్దిక పరీక్ష. సో ఇక్కడ శాబ్దిక అన్నారు కాబట్టి ఇది కూడా సరికాదు. నెక్స్ట్ వన్, ఒక వ్యక్తి యొక్క శారీరక వయస్సు అతని యొక్క మానసిక వయస్సుకి సమానం అంట. అయితే ఆ వ్యక్తి యొక్క ప్రజ్ఞాలబ్ధి ఎంత? ఇప్పుడు శారీరక వయస్సు 1 అనుకుందాం, మానసిక వయస్సు కూడా 1, అయితే ఇంటూ 100. అప్పుడు ఇదే కదా ప్రజ్ఞాలబ్ధి. సో దీనికి ఇది కట్ అయిపోతాయి. ఇది సమానం అంటే లవాహారాలు కట్ అయిపోతాయనే అర్థం. సమ్ ఇది ఒక ఎక్స్ అనుకున్నా, ఇది ఒక ఎక్స్ అనుకున్నా, లవాహారాలు కట్ అయిపోతే మనకు ఇచ్చేది ఎంత? సో 100. సో 100 అనేటటువంటిది రైట్ ఆన్సర్ అనమాట. 100 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో జతపరచాలి. డిక్షనరీ ఆఫ్ సైకాలజీ, అలాగే ఆన్ మెమరీ, ఫాదర్ ఆఫ్ యానిమల్ ఇంటెలిజెన్స్, డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్. మనందరికీ తెలుసు డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ గ్రంథ రచయిత ఎవరు? జాన్ డ్యూయి. ఫాదర్ ఆఫ్ యానిమల్ ఇంటెలిజెన్స్ ఎవరు? థార్న్డైక్. అట్లాగే డిక్షనరీ ఆఫ్ సైకాలజీ జేపీ చాప్లిన్. మరి ఆన్ మెమరీ అనేటటువంటిది హెబ్బింగాస్. సో BADC అనేటటువంటిది రైట్ ఆన్సర్. డిక్షనరీ ఆఫ్ సైకాలజీ జేసీ చాప్లిన్, ఆన్ మెమరీ ఎబ్బింగాస్, ఫాదర్ ఆఫ్ యానిమల్ ఇంటెలిజెన్స్ థార్న్డైక్, డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది జాన్ డ్యూయి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి. ఇక్కడ బహుళకారక సిద్ధాంతం థార్న్డైక్ రైట్ ఆన్సర్. ఏకకారక సిద్ధాంతం బినే సైమన్ వీళ్ళు రూపొందించారు. మరి సామూహిక కారక సిద్ధాంతం రూపొందించిన వారు థర్స్టన్. మరి ఇక్కడ స్పియర్మెన్ అన్నారు. స్పియర్మెన్ రూపొందించింది ద్వికారక సిద్ధాంతం. టూ ఫ్యాక్టర్ థియరీస్ రూపొందించారు. అయితే ఇక్కడ సామూహికారక కాదు కాబట్టి సరికాదు. స్వరూపకారక సిద్ధాంతం అనేటటువంటిది గిల్ఫర్డ్. సో ఇక్కడ ఆప్షన్ 3 అనేది సరికాదు. నెక్స్ట్ వన్, వెయిన్ లియోన్ పెయిన్కు సంబంధించి క్రింది వాటిలో సరి అయినటువంటి వ్యాఖ్యను గుర్తించండి. వెయిన్ లియోన్ పెయిన్ సంబంధించి సరిగైన వాక్యం ఏంటంటే ఇక్కడ ఈయన ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనేటటువంటి పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించారు. ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించిన వ్యక్తి ఎవరంటే వెయిన్ లియోన్ పెయిన్ అన్నమాట. నెక్స్ట్ వన్, శిశువును డాక్టర్గా, రౌడీగా, ఒక మంచి వ్యక్తిగా తీర్చిదిద్దగలను అని సవాల్ చేసిన వారు ఎవరు? ఇలా వాట్సన్ అనమాట. ప్రవర్తనవాద మనస్తత్వ శాస్త్రవేత్త అయినటువంటి జేబీ వాట్సన్ పరిసరాల ప్రభావాన్ని బలంగా చాటి చెప్పడానికి, సో నాకు ఒక శిశువునివ్వండి, తనని ఎలా కావాలంటే అలా సరిదిద్దగలను అని చెప్పేసి, అనువంశికతతో సంబంధం లేదు, పరిసరాలే ప్రభావం చూపిస్తాయని చెప్పేసి వాట్సన్ సవాల్ విసరడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్, ప్రముఖులు పండితుల కుటుంబాలకు చెందినటువంటి 997 కుటుంబాల మీద పరిశోధనలు చేసి వ్యక్తి వికాసంపై అనువంశికతను నిర్ధారించిన వారు ఎవరు? 997 మంది ప్రసిద్ధ కుటుంబాల చరిత్రను లోతుగా అధ్యయనం చేసి మానవ వికాసంలో అనువంశికత అనేది ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పిన వారు ఫ్రాన్సిస్ గాల్టన్ అనమాట. నెక్స్ట్ వన్,
సాంప్రదాయ పద్ధతిలో వ్యాకరణ బోధనను వ్యతిరేకించిన వారు ఎవరు? సాంప్రదాయ పద్ధతిలో వ్యాకరణ బోధనను వ్యతిరేకించిన వారు నామ్ చామ్స్కీ. ప్రసిద్ధ భాషా శాస్త్రవేత్త అయినటువంటి నామ్ చామ్స్కీ సాంప్రదాయ పద్ధతిలో సూత్రాలను బట్టి పట్టించేటటువంటి వ్యాకరణ బోధనా విధానాన్ని వ్యతిరేకించారు. ప్రతి శిశువులో కూడా పుట్టుకతో భాషను గ్రహించే సహజ సామర్థ్యం ఎల్ఏడి, లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైస్ అంటారు. ఈ ఎల్ఏడి ఉంటుందని ఆయన ప్రతిపాదించడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్, ఒకే తరగతి గదిలో పిల్లల్లో బుద్ధిహీనులు, సగటు ప్రజ్ఞ, ఉన్నత ప్రజ్ఞ ఉన్నవారందరూ ఉంటారని ఇది ఏ వికాస సూత్రానికి సంబంధించింది? సో ఇన్ని రకాల వాళ్ళు ఉంటారు అంటే ఒక వ్యక్తిలో వైయక్తిక భేదాలు ఉంటాయి, వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి అని చెప్పేసి తెలియజేసేటటువంటి సూత్రం. నెక్స్ట్ వన్, నమూనాలు చార్టుల ద్వారా ఏ దశలో పిల్లలకు పాఠ్యాంశాలు బోధించాలి? నమూనాలు చార్టులు అంటే ఇవి చూడడం ద్వారా నేర్చుకునేవి. సో మూర్త ప్రచాలక దశ 7 నుండి 11 సంవత్సరాలు అయినటువంటి మూర్త ప్రచాలక దశలో ఉన్నటువంటి పిల్లలకు ఇటువంటి విధంగా నమూనాలు చార్టులు వంటి కాంక్రీట్ అంటే మూర్త వస్తువుల సహాయంతో విషయాలను సులభంగా అర్థమయ్యేటట్లుగా చెప్పాలి. నెక్స్ట్ వన్, పియాజే మేక్ బిలీవ్ ప్లే అనేటటువంటిది ఈ దశను సూచిస్తుంది. మేక్ బిలీవ్ ప్లే అనేది ఏ దశను సూచిస్తుంది? ఇది 2 నుండి 7 సంవత్సరాల వయసు గల పిల్లలకు అంటే పూర్వ ప్రచాలక దశ సంబంధించినటువంటి పిల్లలకు 2 నుండి 7 సంవత్సరాల పూర్వ ప్రచాలక దశలో పిల్లలకు ఒక వస్తువును మరొక వస్తువుగా ఊహించుకుంటూ నాటకీయంగా ఆడేటటువంటి ఆటనే మేక్ బిలీవ్ ప్లే అంటారు. సో ఇలా ఊహించుకొని ఒక వస్తువుని ఇంకొక వస్తువుగా ఊహించుకుంటారు. ఒక కర్రని గన్నలాగా ఇట్లా ఊహించుకొని ఆడేటటువంటిది ఎక్కడంటే పూర్వ ప్రచాలక దశ. నెక్స్ట్ వన్, చిన్నపిల్లలు కట్టుకునేటటువంటి బొమ్మరిల్లు ఏ వికాస అంశానికి సంబంధించింది? బొమ్మరిల్లు కట్టుకొని ఆడుకునేటప్పుడు ఆటకు సంబంధించింది కాబట్టి ఇతరులతో కలిసిపోవడం, పాత్రలను పంచుకోవడం, అమ్మ నాన్న వంటి పాత్రలు ఇట్లాంటివన్నీ కూడా సాంఘిక వికాసానికి సంబంధించినవి అన్నమాట. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరికానిది ఏమిటి? ఇక్కడ వాగుడుకాయ దశ ఇచ్చారు, ఏకాంతర క్రీడా దశ ఇచ్చారు, ఆత్మభావన ప్రారంభ దశ, పెరుగుదల నెమ్మదిగా జరిగే దశ. సో ఇక్కడ చూస్తే ఆప్షన్ 1 అనేది సరికాదు. వాగుడుకాయ దశ ఎప్పుడండి? వాగుడుకాయ బాగా వాగేటటువంటిది పూర్వ బాల్య దశలోనే జరుగుతుంది. కౌమార దశలో కామ్ అయిపోతారు తప్ప అంత ఎక్కువగా మాట్లాడరు. పూర్వ బాల్య దశలోనే వాగుడుకాయ దశ. సో ఇక్కడ ఇది ఫస్ట్దే సరికాదు. ఏకాంతర క్రీడా దశ శైశవ దశ, మరి ఆత్మభావన ప్రారంభమయ్యేది పూర్వ బాల్య దశ, మరి పెరుగుదల నెమ్మదిగా జరిగేటటువంటిది ఉత్తర బాల్య దశ. నెక్స్ట్ వన్, లాటిన్ భాషలో అడోల్సెరే అంటే అర్థం ఏంటి? అడోల్సెన్స్ అనేటటువంటి పదం అడోల్సెరే అనేటటువంటి లాటిన్ భాష పదం నుండి వచ్చింది కదా. సో అడోల్సెరే అంటే అర్థం పరిపక్వత చెందడం అని అర్థం. టు గ్రో టు మెచ్యూరిటీ అనేటటువంటిది పరిపక్వత చెందడం. నెక్స్ట్ వన్, పిల్లలు వీడియో గేమ్స్ ఆడడం అనేది దేన్ని చెందుతుంది? పిల్లలు వీడియో గేమ్స్ ఆడడం అనేది ఇది ఒక సంసర్గ క్రీడ. మనో సాంఘిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? మనో సాంఘిక వికాస సిద్ధాంతం మానవ జీవితాన్ని 8 విభిన్న దశలుగా విభజిస్తూ ప్రసిద్ధ మనో సాంఘిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరంటే ఎరిక్ ఎరిక్సన్ అన్నమాట. నెక్స్ట్ వన్, ఎడ్యుకేషన్ డెటర్మినిజం అనేటటువంటి గ్రంథ రచయిత ఎవరు? ఎడ్యుకేషన్ డెటర్మినిజం అనేటటువంటి గ్రంథ రచయిత W.C. బాగ్లే. ఈయన మనోవిజ్ఞాన శాస్త్రంలో ఉన్నటువంటి పరిసరాల ప్రాధాన్యత నొక్కి చెప్తూ ఈయన రచించినటువంటి ప్రసిద్ధ గ్రంథం అన్నమాట ఇది ఎడ్యుకేషనల్ డెటర్మినిజం. పరిసరవాది వాట్సన్, W.C. బాగ్లే వీళ్ళు గుర్తుపెట్టుకోండి. పాఠశాల వస్తువులకు విద్యార్థుల యొక్క వికాసానికి చాలా ఎక్కువ సహసంబంధం ఉంటుందని తెలిపి మరి వ్యక్తి యొక్క వికాసంపై పరిసరాల ప్రభావాన్ని సమర్థించిన వారు ఎవరంటే W.C. బాగ్లే. పాఠశాల వస్తువులకు విద్యార్థుల యొక్క వికాసానికి చాలా ఎక్కువ సంబంధం ఉంటుంది. వ్యక్తి వికాసంపై పరిసరాల ప్రభావాన్ని సమర్థించిన వారు W.C. బాగ్లే. నెక్స్ట్ వన్, మార్క్స్ జూక్స్ కుటుంబంపై పరిశోధనలు జరిపి అనువంశికతను సమర్థించిన వారు ఎవరు? ద రైట్ ఆన్సర్ ఈజ్ డగ్డేల్ అన్నమాట. డగ్డేల్.
బాగ్లే, గోర్డన్, స్కోడక్, న్యూమన్ పరిశోధనల ఆధారంగా మ్యాక్ జూక్స్ ఏం చేశారు అనేటటువంటి నేరస్తుల కుటుంబ చరిత్రను లోతుగా అధ్యయనం చేసి వ్యక్తి వికాసంపై అనువంశికత ప్రభావాన్ని సమర్థించడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్, హెరిడిటరీ జీనియస్ గ్రంథ రచయిత ఎవరు? హెరిడిటరీ జీనియస్ కానీ అండ్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ అనే గ్రంథం కానీ ఈ రెండు కూడా ఫ్రాన్సిస్ గాల్టన్వే. మరి ఈయన మానసిక సామర్థ్యాలు, మేధస్సు మరియు అనువంశికతపై చేసినటువంటి పరిశోధనలన్నీ కూడా క్రోడీకరించి మరి ఇక్కడ హెరిడిటరీ జీనియస్ అనేటటువంటి గ్రంథాన్ని రచించడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్, రాజవంశీయులు, పండితులు, సంగీత విద్వాంసుల కుటుంబ చరిత్రలను పరిశీలించి వ్యక్తి వికాసంపై అనువంశికత ప్రభావాలను సమర్థించింది ఎవరు? ఫ్రాన్సిస్ గాల్టనే. రాజవంశీయులు, పండితులు, సంగీత విద్వాంసుల కుటుంబ చరిత్రను పరిశీలించి వ్యక్తి వికాసంపై అనువంశికత యొక్క ప్రభావాలను సమర్థించింది ఫ్రాన్సిస్ గాల్టన్. నెక్స్ట్ వన్, కౌమార దశ అన్ని దశల్లో కన్నా ముఖ్యమైనదని, ఈ దశను ఒత్తిడి, ప్రయాస, కలత, జగడాలతో కూడుకున్నదని వివరించిన వారు ఎవరు? కౌమార దశ అన్ని దశల్లో కన్నా ముఖ్యమైనదని, ఈ దశను ఒత్తిడి, ప్రయాస, కలత, జగడాలతో కూడుకున్నదని వివరించిన వారు ఎవరంటే స్టాన్లీ హాల్. కౌమార దశను తీవ్రమైనటువంటి ఒత్తిడి, అలజడి, కలత మరియు ఒడిదుడుకులతో కూడినటువంటి దశగా మరి అమెరికన్ శాస్త్రవేత్త అయినటువంటి స్టాన్లీ హాల్ తెలపడం జరిగిందనమాట. ఈయన కూడా అమెరికానే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, వికాసం అంటే ఆకారాలను, ప్రాకార్యాలను సమైక్యంచేసి విశదపరిచేటటువంటి క్లిష్ట ప్రక్రియ అని నిర్వచించిన వారు ఎవరు? ఆకారాలను, ప్రాకార్యాలను వచ్చిందంటే అది రైట్ ఆన్సర్ అండర్సన్ అనేటటువంటిది ఈ నిర్వచనం ఇచ్చారు. వాక్య నిర్మాణ సిద్ధాంతాలు, లాంగ్వేజ్ అండ్ మైండ్, లాంగ్వేజ్ అండ్ థాట్. చూడండి, వాక్య నిర్మాణ సిద్ధాంతాలు, లాంగ్వేజ్ అండ్ మైండ్, లాంగ్వేజ్ అండ్ థాట్ వంటి భాషా విషయక గ్రంథాలు రాసి పరిశోధనలు చేసినటువంటి వ్యక్తి ఎవరు? లాంగ్వేజ్ అండ్ మైండ్, లాంగ్వేజ్ అండ్ థాట్ అనేటటువంటి గ్రంథాలు రచించిన వారు వాక్య నిర్మాణ సిద్ధాంతం. ఇది ఎవరంటే నామ్ చామ్స్కీ అనమాట. నామ్ చామ్స్కీయే ఈ సిద్ధాంతాలు సింథటిక్ స్ట్రక్చర్స్ అంటారు. వాక్య నిర్మాణ సిద్ధాంతాలని ఇంగ్లీష్లో సింథటిక్ స్ట్రక్చర్స్, లాంగ్వేజ్ అండ్ మైండ్, లాంగ్వేజ్ అండ్ థాట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, శిశువు నార్సిజం అనేటటువంటి భావనను ప్రదర్శించే దశ. శిశువు నార్సిజం అనే భావనను ప్రదర్శించే దశ. నార్సిజం అంటే ఏంటి? స్వీయ మోహాన్ని లేదా ఆత్మ ప్రేమానురాగాన్ని సైకాలజీలో నార్సిజం అంటారు. అంటే శిశువు తన శరీరాన్ని, తన వస్తువులను తానే అమితంగా ప్రేమించుకోవడం, దాన్నే నార్సిజం అంటారనమాట. ఇది ఏ దశలో వస్తుందంటే శైశవ దశలోనే అమితంగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్, వికాసంను స్థిరంగా చూడలేము అనడానికి గల కారణం ఏంటి? వికాసం అనేటటువంటిది జీవితాంతం జరిగేటటువంటి ప్రక్రియ కాబట్టి వికాసాన్ని స్థిరంగా చూడడం, ఇది స్థిరం కాదు, సో జీవితాంతం ఉంటుందన్నమాట. గర్భధారణ నుంచి మరణం వరకు నిరంతరం సాగేటటువంటి ఒక జీవితాంత ప్రక్రియ కాబట్టి ఇది ఒక చోట స్థిరంగా చూడలేమన్నమాట. నెక్స్ట్ వన్, వికాసం అనేటటువంటి ప్రక్రియకి సంబంధించినది ఏమిటి? వికాసం అనేటటువంటి ప్రక్రియకి సంబంధించిందంటే వికాసం యొక్క సూత్రం ఏంటి? డెవలప్మెంట్ ఈక్వల్స్ టు F(m) × L, మెచ్యురేషన్ ఇంటూ లర్నింగ్ అనమాట. సో పరిపక్వత ఇంటూ అభ్యసనం. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. డెవలప్మెంట్ ఈక్వల్స్ టు పరిపక్వత ఇంటూ అభ్యసనం. నెక్స్ట్ వన్, బిహేవియర్ ఆన్ ఇంట్రడక్షన్ టు కంపారిటివ్ సైకాలజీ. బిహేవియర్ అండ్ ఇంట్రడక్షన్ టు కంపారిటివ్ సైకాలజీ అనేటటువంటి గ్రంథాన్ని రచించిన వారు జేబీ వాట్సన్. బిహేవియర్ అంటే ప్రవర్తన. సో ప్రవర్తనవాద పితామహుడు అండి ఈయన. ప్రవర్తనవాదానికి పితామహుడు అయినటువంటి జేబీ వాట్సన్ 1914లో బిహేవియర్ ఇన్ ఇంట్రడక్షన్ టు కంపారిటివ్ సైకాలజీ అనేటటువంటి గ్రంథాన్ని రాయడం జరిగింది. నెక్స్ట్ వన్, వ్యక్తి వికాసంలోని వికాసానికి సంబంధించినటువంటి ఈ విభిన్న మార్పులనే వికాస కృత్యాలు అనే నామకరణం చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరు? చూడండి, వికాసానికి సంబంధించినటువంటి విభిన్న మార్పులకే వికాస కృత్యాలు అనే నామకరణం చేసిన వారు ఎవరు? హెవిగ్ హరస్ట్ మరి మానవ వికాసంలోని వివిధ దశలలో వ్యక్తి నేర్చుకోవలసిన లేదా ప్రదర్శించాల్సినటువంటి విధులు, మార్పులను వికాస కృత్యాలు అని పేర్కొనడం జరిగింది. వికాస కృత్యాలు అనే భావన హెవిగ్ అరెస్ట్. క్రింది వాటిలో సరి అయినటువంటి క్రమం ఏంటి? ఫస్ట్ భౌతిక వికాసం, తర్వాత చాలక వికాసం, తర్వాత భాషా వికాసం, లాస్ట్కి సంజ్ఞానాత్మక వికాసం. శిశువులో వికాస ప్రక్రియ ఒక తార్కిక క్రమంలో జరుగుతుంది. మొదట శారీరక పెరుగుదల జరుగుతుంది, తర్వాత శారీరక పెరుగుదలతో పాటు
భౌతిక వికాసం అంటారు దీన్నే. దాంతోపాటు తర్వాత వచ్చేటటువంటిది శరీర భాగాలపై నియంత్రణ వస్తుంది, చాలక వికాసం, తర్వాత భాషా వికాసం, తర్వాత సంజ్ఞానాత్మకత అంటే క్రమంగా ఆలోచించే సామర్థ్యం అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ వన్, వ్యక్తి వికాసంపై అనువంశికత యొక్క ప్రాధాన్యతను వివరించినటువంటి అనువంశికతవాది ఎవరు? వ్యక్తి వికాసంపై అనువంశికత ప్రాధాన్యతను వివరించినటువంటి అనువంశికతవాది ఎవరు? విన్షిప్ ప్రసిద్ధ ఎడ్వర్డ్ వంశవృక్షాన్ని పరిశోధించి ప్రజ్ఞావంతులైనటువంటి తల్లిదండ్రులకు ప్రజ్ఞావంతులైన సంతానమే జన్మిస్తుందని నిరూపించినటువంటి ఒక ప్రముఖ అనువంశికతవాది. మిగిలిన వారిలో వాట్సన్, గొడ్డార్డ్ పరిసరవాదులు అనమాట. వీళ్ళందరూ కూడా పరిసరవాదులు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరిక అనేది ఏమిటి? ఎడ్యుకేషనల్ డిటర్మినిజము, ద డ్యూక్స్, హెరిడిటరీ జీనియస్, మరి డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్. డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ రాంగ్ ఆన్సర్, ఎందుకంటే జాన్ డ్యూయి రూపొందించడం జరిగింది. ఎడ్యుకేషనల్ డిటర్మినిజం అనేది డబ్ల్యూసి బాగ్లే రైట్ ఆన్సర్. ద డ్యూక్స్ కుటుంబంపై చేసిన వారు డగ్డేల్ అండి. సో డగ్డేల్ కానీ ఇక్కడ గొడ్డార్డ్ ఇచ్చారు, ఇది కూడా రాంగే. గొడ్డార్డ్ దేనిపైన పరిశోధన చేశారంటే గొడ్డార్డు కల్లికాగు కుటుంబం పైన పరిశోధన చేసిన వారు గొడ్డార్డ్. సో ఇక్కడ ఆప్షన్ 2 సరికాదు, ఆప్షన్ 4 కూడా సరికాదు. డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ దేవే అనేది రాంగ్ ఆన్సర్, ఎందుకంటే జాన్ డ్యూయి కాబట్టి. నవజాత శిశువులో అతి తక్కువ పరిపక్వత చెందినటువంటి సంవేదన ఏంటి? అతి తక్కువ పరిపక్వత చెందినటువంటి సంవేదన దృష్టి. నవజాత శిశువులో అతి తక్కువ పరిపక్వత చెందినటువంటి సంవేదన ఏంటంటే దృష్టి. సో స్పర్శ, రుచి, వాసన ఇవన్నీ కూడా వేగంగానే పరిపక్వత చెందుతుందన్నమాట. నెక్స్ట్ వన్, ఏకమితి భావనను ఏ దశలో గమనిస్తాము? ఏకమితి అనేటటువంటి భావనను ఏ దశలో గమనిస్తాము? పూర్వ ప్రచాలక దశలో గమనిస్తామన్నమాట. ఏకమితి అనేటటువంటి భావనను పూర్వ ప్రచాలక దశలో మనం గమనిస్తాం. అంటే ఏంటి? ఏదైనా ఒక వస్తువు లేదా పరిస్థితిని కేవలం ఒక కోణం లేదా ఒకే పరిమాణం నుంచి ఆధారంగా నిర్ణయించడాన్ని ఏకమితి భావన అంటారు. ఇది పూర్వ ప్రచాలక దశలో కనిపిస్తుందన్నమాట. నెక్స్ట్ వన్, నూతన సమాచారం అనుభవాలకు ప్రతిస్పందనగా ప్రస్తుతం ఉన్నటువంటి స్కీమాటాలలో పరివర్తనం చెందడాన్ని ఏమంటారు? నూతన సమాచారం కానీ అనుభవాలకు ప్రతిస్పందనగా ప్రస్తుతం ఉన్న స్కీమాటాలలో పరివర్తన చెందడాన్ని ఏమంటారంటే అనుగుణ్యం అంటారు. అనుగుణ్యం. నెక్స్ట్ వన్, అన్వేషణ అన్నది ఏ దశకు చెందినటువంటి చర్య? అన్వేషణ అన్నది ఏ దశకు చెందినటువంటి చర్య? ఇది పూర్వ బాల్య దశకు చెందినటువంటి చర్య. అన్వేషణ అనేది పూర్వ బాల్య దశకు చెందిన చర్య అనమాట. ఎక్స్ప్లోరేటరీ ఏజ్ అంటాము. ఇది పూర్వ బాల్య దశలో ఉంటుందన్నమాట. ఏంటంటే పిల్లలు తమ చుట్టూ ఉన్నటువంటి వస్తువులు, పరిసరాలను అన్వేషించాలన్న కుతూహలం అధికంగా ఉండేటటువంటిది. పిల్లలు శాస్త్రజ్ఞుల వలె పరికల్పనలు సూచించేటటువంటి దశ. పిల్లలు శాస్త్రజ్ఞుల వలె పరికల్పనలు సూచించే దశ. పరికల్పనలు అంటే ఏంటి? ముందుగా జరగబోయేటటువంటి విషయాలపైన ఆలోచన. సో కంటికి కనిపించే వాటి గురించే కాకుండా అమూర్త విషయాలపైన ఆలోచిస్తూ శాస్త్రవేత్తల వలె పరికల్పనలు చేసేటటువంటిది అమూర్త ప్రచారక దశలో జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వన్, ఆత్మవిశ్వాసం సన్నగిల్లుట ఏ దశలో ప్రారంభమవుతుంది? ఆత్మవిశ్వాసం అనేది సన్నగిల్లడం అనేది ఏ దశలో ప్రారంభమవుతుంది? మధ్య వయస్సులో ప్రారంభమవుతుంది. ఆత్మవిశ్వాసం సన్నగిల్లుట అనేది మధ్య వయసులో ప్రారంభమవుతుంది. అంటే 40 నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లుట అనేది ప్రారంభమవుతుంది. శారీరక శక్తి తగ్గడం, ఆకర్షణ తగ్గడం, వృత్తిపరమైన సవాళ్లు మరియు పిల్లలు దూరం అవ్వడం వంటి కారణాల వల్ల వ్యక్తిలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లడం ప్రారంభమవుతుంది. నెక్స్ట్ జ్ఞాపక శక్తి మందగించేటటువంటి స్థితిని ఏమంటారు? జ్ఞాపక శక్తి మందగించేటటువంటి స్థితిని ఏమంటారంటే సెనైలిటీ అంటారు. సెనైలిటీ అంటే ఏంటంటే వృద్ధాప్యం అనేటటువంటిది. వృద్ధాప్యంలో వయసు పైపడడం వల్ల మెదడు కణాలు క్షీణించి జ్ఞాపశక్తి మరియు మానసిక సామర్థ్యాలు మందగించేటటువంటి ఈ స్థితిని వైద్య మరియు మానసిక సామర్థ్యంలో సెనైలిటీ అని అంటారు. నెక్స్ట్ వన్, పియాజే ప్రకారం శిశువు ఏదైనా కొత్త అనుభవాన్ని పొందినప్పుడు అతడు అంతకు ముందు పొందినటువంటి అనుభవాలతో పోల్చి తనకు అనుకూలంగా మార్చుకోవడం అనేటటువంటి భావన ఏమంటారు? దీన్ని సాంశీకరణం అంటారు. తనకే అనుకూలంగా మార్చుకునేటటువంటి దాన్ని సాంశీకరణం అంటారు. మరి కొత్తగా ఎదురైన అనుభవాలను లేదా సమాచారాన్ని తన వద్ద అప్పటికే ఉన్నటువంటి పాత జ్ఞానంతో యథావిధిగా చేర్చుకోవడాన్ని లేదా అనుకూలంగా మార్చుకోవడాన్ని సాంశీకరణం అంటారు. ఒక గాడిదని చూశారనుకో, తనకి ఆల్రెడీ గాడిద ఎట్లా ఉంటుందో తెలుసు, కానీ గుర్రాన్ని చూసి కూడా గాడిద అనుకోవడం. సో దాన్ని సాంశీకరణం అంటారు. నెక్స్ట్ వన్,
కౌమార దశను ఆంగ్లంలో అడాలసెన్స్ అని పిలిస్తే అదే కౌమార దశలో ఉన్నటువంటి వ్యక్తిని అడాలసెంట్ అని అంటారు. అయితే యవ్వనంలో ఉన్నటువంటి విద్యార్థినిని ఏ దశలో ఉన్నాడు అని అంటారు. ఏ దశలో ఉన్నాడని అంటారంటే ఫ్యూబర్టీ అని అంటారు. యవ్వనారంభ దశను ఫ్యూబర్టీ అంటారు. కాబట్టి ఇది లాటిన్ పదము. ఫ్యూబరిటాస్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది ఫ్యూబర్టీ అనేది. అంటే వయస్సుకి రావడం లేదా లైంగిక పరిపక్వత సాధించడం అనేది దీని యొక్క అర్థం. వయసుకి రావడం లేదా లైంగిక పరిపక్వత సాధించడం అనేది ఫ్యూబరిటాస్ యొక్క అర్థం. ఫ్యూబర్టీ అంటే యవ్వనారంభ దశ. ఫ్యూబర్టీ అంటే యవ్వనారంభ దశ. కానీ ఫ్యూబరిటాస్ అనేటటువంటి లాటిన్ పదం నుండి వచ్చింది కదా ఇది. సో ఈ ఫ్యూబరిటాస్ అంటే అర్థం వయసుకి రావడం లేదా లైంగిక పరిపక్వత చెందడం. నెక్స్ట్ వన్, వైగోట్స్కీ ప్రకారం సరి అయినటువంటి వాక్యం ఏంటి? వైగోట్స్కీ ప్రకారం సరిపోయింది ఏంటంటే భాషా వికాసం సృజనాత్మక వికాసానికి దారితీస్తుంది. ఇది ఆయన యొక్క సరి అయినటువంటి వాక్యం. నెక్స్ట్ వన్, యశ్వంత్ అనేటటువంటి విద్యార్థికి 5 సంవత్సరాలు గులాబీ పువ్వుకు రంగులు వేయమనగా విద్యార్థికి 5 సంవత్సరాలు అనమాట. ఆ అబ్బాయికి గులాబీ పువ్వుకి రంగు వేయమనగా పువ్వు మొత్తానికి ఒకే రంగు వేశాడు. 8 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వయసులో గులాబీ పువ్వుకి రంగు వేయమనగా వివిధ భాగాలకు వేరువేరు రంగులు వేశాడు. అయితే ఈ అంశాన్ని వివరించే వికాస నియమం ఏంటి? సో ఫస్ట్ తనకి ఎలా వేయాలో తెలియక మొత్తానికి ఒకే రంగు వేశాడు. కొంత సమయం వచ్చిన తర్వాత ఏమైంది? ఏ పనైనా స్థూలంగా లేదా సాధారణంగా చేసేస్తాం ఫస్ట్. తర్వాత పరిపక్వ చెందే కొద్దీ దాంట్లో కొంచెం ఒక నిర్దిష్ట భాగాలపై నియంత్రణ రావడం వల్ల సో అక్కడ రంగులు వేయడం అనేటటువంటిది పువ్వులోని వివిధ భాగాలకు వేరువేరు రంగులు వేయడం జరిగింది. సో ఇక్కడ ఏం జరిగిందంటే సాధారణం నుంచి నిర్దిష్టానికి పరిపక్వత అనేది జరిగిందనమాట. రోజు సాధన చేస్తున్నటువంటి ధోని చక్కగా బ్యాటింగ్ చేశాడు. అయితే సాధన అనేది రోజు చేయకుండా అప్పుడప్పుడు చేస్తున్నటువంటి రోహిత్ శర్మ బ్యాటింగ్ సరిగా చేయలేదు. సో దీన్ని వివరించేటటువంటి నియమం ఏంటి? రోజు చేస్తున్నారు అంటే అవిచ్ఛిన్న నియమాన్ని సూచిస్తుంది అనమాట. వికాసం అనేది నిరంతరంగా ఎడతెరిపి లేకుండా సాగేటటువంటి ప్రక్రియ. సో ఇక్కడ ప్రతిరోజు క్రమం తప్పకుండా సాధన చేయడం వల్ల నైపుణ్యాల వికాసం నిరంతరాయంగా జరిగి సో ధోని చక్కగా చేయగలిగాడు. సో ఇది ఒక అవిచ్ఛిన్న ప్రక్రియ అని అర్థం. శిశువు పుట్టుకతోనే స్వతంత్రంగా వచ్చేటట్లు స్వతసిద్ధంగా వచ్చే భాషా సామర్థ్యంలో వాక్య నిర్మాణాన్ని అర్థం చేసుకునేందుకు ఉపయోగపడే సాధారణ సూత్రాలు ఉంటాయి అని వాటి ద్వారానే శిశువు భాష నేర్చుకుంటాడు. అయితే దాన్ని ఏ పేరుతో పిలుస్తారు? గవర్నమెంట్ బైండింగ్ సిద్ధాంతం. వాక్య నిర్మాణాన్ని అర్థం చేసుకునేందుకు ఉపయోగపడే సూత్రాలు ఉంటాయి, వాటి ద్వారానే శిశువు భాష నేర్చుకుంటాడు. ఇది ఏంటంటే గవర్నమెంట్ బైండింగ్ సిద్ధాంతం. దీన్ని రూపొందించిన వారు నామ్ చామ్స్కీ అనమాట. సార్వత్రిక వ్యాకరణ నమూనాలో భాగంగానే ఈ ప్రముఖ సిద్ధాంతాన్ని ఈయన రూపొందించడం జరిగిందనమాట. సో క్రింది వాటిలో చామ్స్కీకి సంబంధించి సరైనది ఏంటి? ఇక్కడ పిల్లల యొక్క మెదడు అనేది భాషార్జన చేసేటటువంటి యంత్రంతో పోల్చడం జరిగింది. ఇది ఒక్కటే ఆయన యొక్క సరైనది. పిల్లల మెదడుని పోల్చాడు భాషార్జన చేసే యంత్రంతో. పెద్దల మెదడు పోల్చాడు అన్నది రాంగు, మహిళలు రాంగు, వయోజనులు రాంగు. సో ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, శిశువు పుట్టగానే ఏడ్చుట, అసంకల్పిత ప్రచర్య, చూస్తే ప్రతిచర్య, శ్వాస తీసుకోవడం, మలమూత్ర విసర్జన వంటి కృత్యాలను వాటిని పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడానికి ఈ ప్రవర్తన నమూనాలను ఉపయోగిస్తాడు. చూడండి, శిశువు పుట్టగానే ఏడ్చుట, అసంకల్పిత ప్రచర్య, చూసేటటువంటి ప్రచర్య, ఇట్లాంటివన్నీ కూడా శ్వాస తీసుకోవడం, మలమూత్ర విసర్జన ఇట్లాంటివన్నీ కూడా మరి ఈ ప్రవర్తన నమూనాలను ఉపయోగిస్తుంటాడు ఇక్కడ సర్దుబాటు చేసుకోవడానికి అనేది కీవర్డ్. మరి అదేటటువంటిది ఏంటంటే దీన్నే స్కీమాటాలు అంటారు. దీన్నే ఏమంటారంటే స్కీమాటాలు. సర్దుబాటు చేసుకోవడాన్ని ఏమంటారంటే బాహ్య పరిసరాలను అర్థం చేసుకొని వాటిని సర్దుబాటు చేసుకోవడాన్ని ఏమంటారంటే స్కీమాటాలు అంటారనమాట. వైగోట్స్కీ పియాజే సిద్ధాంతం ప్రకారం స్కీమాటాలు అంటారు. నెక్స్ట్ వన్, గ్రోత్ ఆఫ్ లాజికల్ థింకింగ్ గ్రంథం మానవుల్లోని మానసిక వికాసం ఎలా అభివృద్ధి చెందిందో దాని క్రమాన్ని గురించి వివరిస్తే ఈ గ్రంథ రచయిత ఎవరు? దీని యొక్క గ్రంథ రచయిత ఎవరు? పియాజే అనమాట. గ్రోత్ ఆఫ్ లాజికల్ థింకింగ్ అనేది మానసిక వికాసం మానవుల్లో ఎలా అభివృద్ధి చెందిందో దాని యొక్క క్రమాన్ని వివరిస్తుంది అనమాట. అయితే దీని యొక్క గ్రంథ రచయిత ఎవరంటే జీన్ పియాజే. వికాసము అనుదైర్ఘ్య పద్ధతిలో శిరస్సు నుండి పాదాభిముఖంగా క్రింది శరీర భాగాలకి విస్తరిస్తుంది అనేటటువంటి సూత్రం ఏంటి? శిరోపాదాభిముఖ వికాస సూత్రం.
మానవ జీవితంలో జరిగేటటువంటి భౌతిక, మానసిక, ఉద్వేగ, సాంఘిక, నైతిక వికాసాలను విద్యా మనోవిజ్ఞాన శాస్త్రానికి అనుప్రయుక్తపరిచినటువంటి డెవలప్మెంటల్ సైకాలజీ గ్రంథ రచయిత ఎవరు? డెవలప్మెంటల్ సైకాలజీ గ్రంథ రచయిత ఎవరు? ఎలిజబెత్ హార్లాక్. డెవలప్మెంటల్ సైకాలజీ గ్రంథ రచయిత ఎలిజబెత్ హార్లాక్. మానవ వికాస దశలు వాటిలోని మార్పులను సమగ్రంగా వివరించినటువంటి గ్రంథం ఏంటంటే ఈ డెవలప్మెంటల్ సైకాలజీ అనమాట. నెక్స్ట్ 4 సంవత్సరాల బాలుడు తాను ఎక్కడికి వెళ్ళినా సూర్యుడు తన వెంబడి ప్రతి చోటుకు వస్తున్నాడని భావించడంలో గల భావనను జీన్ పియాజే ఈ విధంగా పేర్కొన్నారు. దీనిని స్వరాత్మకవాదం. ప్రాణం లేని లేదా నిర్జీవ వస్తువులకు సూర్యుడు, చంద్రుడు, బొమ్మలు వంటివన్నమాట. ప్రాణం మరియు భావాలు ఉన్నాయని శిశువు భావించడాన్ని స్వరాత్మకవాదం లేదా యానిమిజం అంటారనమాట. రత్నాకర్ అనేటటువంటి విద్యార్థి ప్రతిరోజు ఉదయం మా పాఠశాలకు హాజరవుతున్నాడు. అయితే కోల్బర్గ్ ప్రకారం ఈ బాలుడు ఏ దశకు చెందుతాడు? దేనికి చెందుతాడు? అధికారం సాంఘిక క్రమాన్ని అనుసరించే నీతికి చెందుతాడు అనమాట. అంటే పాఠశాల నియమాలు, సాంఘిక క్రమాన్ని లేదా వ్యవస్థను గౌరవిస్తూ తన బాధ్యతగా ప్రతిరోజు ప్రార్థనకు హాజరు కావడం అనేది కోల్బర్గ్ సిద్ధాంతంలోని 4వ దశ అయినటువంటి అధికారం మరియు సాంఘిక క్రమాన్ని అనుసరించే నీతిని తెలియజేస్తుంది అనమాట. నెక్స్ట్ సరైనటువంటి జత ఏమిటి? శాశ్వత దంతాలు పూర్వబాల్యం, నార్సిజం శైశవం, ఉద్వేగ అస్థిరత కౌమారం అన్నారు. ఉద్వేగ అస్థిరత కౌమారం కాదు, ఉత్తర బాల్య దశ. సో ఉద్వేగ అస్థిరత అనేటటువంటిది ఉద్వేగ అస్థిరత అని చెప్పేసి తీవ్రమైన ఒత్తిడి, అల్జడి మరియు ఉద్వేగ అస్థిరత అనేది కౌమార దశను స్టాండీ హాల్ చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఇవన్నీ కూడా సరి అయినవి. నెక్స్ట్ ఒక బంకమట్టి ముద్దను సాగదీస్తే మునుపటి స్థితి కంటే సాగదీయబడినటువంటి మట్టి ముద్ద పెద్దదని గ్రహించిన శిశువు ఏ భావనను అర్థం చేసుకోలేదు? కన్జర్వేషన్ భావన అంటే విపర్యాత్మక భావన లోపం అనమాట. ఒక బంకమట్టి ముద్ద మరి సాగదీస్తే మునుపటి స్థితి కంటే పెద్దదైంది కాబట్టి అది పెద్దదనుకోవడం. అంటే అక్కడ ఏంటంటే వస్తువు బాహ్య రూపం లేదా ఆకారం మార్చినప్పటికీ దాని యొక్క అసలు పరిమాణం, బరువు లేదా గుణంలో మార్పు ఉండదు అనేటటువంటి విషయాన్ని గ్రహించకపోవడాన్ని ఏమంటారంటే కన్జర్వేషన్ అంటారనమాట. సో విపర్యాత్మక భావన లోపం అని కూడా అంటారు. సో ఇది లేదని అర్థం అనమాట, ఇంకా అర్థం చేసుకోలేకపోయాడని. నెక్స్ట్ భాషా సంపార్జనకు కారణమైనటువంటి సహజ భాషా సంపార్జన సాధనం ప్రతి ఒక్క శిశువులోనూ పుట్టుకతోనే ఉంటుందని ప్రతిపాదించిన వారు ఎవరు? నేటివిస్ట్ దృక్పథం అనమాట, నామ్ చామ్స్కీ. దీన్నే ఎల్ఏడి సిద్ధాంతం, లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైజ్ నేటివిస్ట్ దృక్పథం అంటారు, చెందుతుంది. ఎల్ఏడి అనేటటువంటిది భాషా సంపార్జనకు కారణమైనటువంటి సహజ సామర్థ్య సముపార్జన సాధనం, దీన్నే ఎల్ఏడి అంటారు. ఇది ప్రతి ఒక్క శిశువులోనూ పుట్టుకతోనే ఉంటుందని చెప్పినటువంటి సిద్ధాంతం ఏంటంటే నేటివిస్ట్ దృక్పథం. దీన్ని ప్రతిపాదించిన వారు నామ్ చామ్స్కీ అనమాట. నెక్స్ట్ చదువుకునే సమయంలో ఆటలాడినట్లయితే తన తల్లి మందగిస్తుందని భయంతో చదువుకునే సమయంలో ఆటలాడకుండా క్రమశిక్షణతో చదువుకునేటటువంటి శర్మ మందలిస్తుంది కాబట్టి చదువుకుంటున్నాడు. కోల్బర్గ్ ప్రకారం ఏ దశకు చెందుతాడు? శిక్ష మరియు మందలింపు నుండి తప్పించుకోవడానికి నియమాలు పాటించడం అనేది ఇది మూడవ స్థాయి అయినటువంటి పూర్వ సాంప్రదాయ స్థాయిలోని 1వ దశకు చెందుతుంది. 3వ స్థాయిలోని 1వ దశకు చెందుతుంది అనమాట. సో పూర్వ సాంప్రదాయ స్థాయిలోని 1వ దశకు చెందుతుంది. నెక్స్ట్ ఈ క్రింది వనలో నైతిక వికాసాన్ని అధికంగా ప్రభావితం చేసే వికాసం ఏంటి? నైతిక వికాసాన్ని అధికంగా ప్రభావితం చేసేటటువంటి వికాసం సంజ్ఞానాత్మక వికాసం. జీన్ పియాజే మరియు లారెన్స్ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతాల ప్రకారం నైతిక వికాసం అనేది ఎక్కువగా సంజ్ఞానాత్మక వికాసంపై ఆధారపడి ఉంటుంది. వ్యక్తుల్లో ఆలోచన, వివేచన, తార్కిక శక్తులు పెరిగే కొద్దీ వారిలో నైతిక నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుందని తెలియజేస్తుంది అనమాట. స్వాతి అనేటటువంటి విద్యార్థిని తన ఉద్వేగాలైనటువంటి కోపం, భయాలను ప్రకటించడంలో స్వీయ క్రమబద్ధతను కలిగి ఉన్నది. అయితే స్వాతి అనే విద్యార్థిని ఈ దశకు చెందినదిగా గుర్తించవచ్చు. ఉత్తర బాల్య దశకు చెందినదిగా గుర్తించవచ్చు అనమాట. ఉత్తర బాల్య దశలో పిల్లలు తమ ఉద్వేగాలపై నియంత్రణ సాధించడం, వాటిని సమాజానికి అనుగుణంగా వ్యక్తపరచడం వంటి ఉద్వేగ నియంత్రణ అనేది కనిపిస్తుంది. కాబట్టి సో ఉత్తర బాల్య దశ అనేది రైట్ ఆన్సర్. ఒక విద్యార్థి తనను అందరికంటే బాగా గుర్తించాలని ఆశించేటటువంటి దశ ఏదండి? కౌమార దశ. గుర్తింపు కోసం పాకులాడే దశ కౌమార దశ. నెక్స్ట్ చామ్స్కీ ప్రకారం పిల్లల భాషా వికాసం
వికాసం దశల యొక్క క్రమం ఏంటి? చామ్స్కీ ప్రకారం పిల్లల యొక్క భాషా వికాసం యొక్క క్రమం ఏంటి? ఫస్ట్ పూర్వ భాషా దశ ఉంటుంది, ముద్దు పలుకుల దశ, శబ్ద అనుకరణ దశ, శబ్దగ్రాహిక దశ. పూర్వ భాషా దశ, తర్వాత ముద్దు పలుకుల దశ, శబ్ద అనుకరణ దశ, శబ్దగ్రాహిక దశ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, శ్రీనివాస్ అనేటటువంటి గణిత ఉపాధ్యాయుడు 3వ తరగతి విద్యార్థులకు ముందుగా వృత్తాలు గీయడం నేర్పి తర్వాత త్రిభుజం చతురస్రం గీయడం నేర్పుతున్నాడు. అయితే ఆ ఉపాధ్యాయుడు అనుసరించేటటువంటి వికాస సూత్రం ఏంటి? ఫస్ట్గా ఏం చేస్తున్నాడు? వృత్తాలు గీయడం నేర్పుతున్నాడు, తర్వాత త్రిభుజం చతురస్రం అట్లాంటివి నేర్పుతున్నాడు. అంటే ఒక వికాసం అనేది ఒక నిర్దిష్ట తార్కిక క్రమాన్ని అనుసరిస్తుంది కాబట్టి సరళమైనటువంటి ఆకారమైనటువంటి వృత్తాన్ని నేర్పిన తర్వాతే మరి చతురస్రం కానీ త్రిభుజం కానీ ఇట్లాంటివి నేర్పిస్తున్నారు. కాబట్టి అక్కడ ఏం జరిగింది అంటే వికాసం అనేది క్రమానుగతమైనది, అంటే క్రమ పద్ధతిలో బోధించడం అనేది సూత్రాన్ని తెలుపుతుందన్నమాట. నెక్స్ట్ వన్, కుక్క అనేటటువంటి జంతువు తెలుసుకున్నటువంటి బాలుడు నక్కను కూడా కుక్కగా భావించినటువంటి శిశువు కొంతకాలం తర్వాత దాని అరుపు ఆకారంలో మార్పులు గ్రహించి దాన్ని వేరే జంతువుగా భావించి వేరే స్కీమాట ఏర్పరచుకోవడం అనేటటువంటి దేన్ని చెందుతుంది? అదే అనుగుణ్యత. ఫస్ట్ కుక్క జంతువు తెలుసుకున్న బాలుడు నక్కను కూడా కుక్కగా భావించాడు అంటే అక్కడ జరిగింది సాంశీకరణం, కానీ ఇట్లా స్కీమాట ఏర్పరచుకోవడం అనేది అనుగుణ్యత అన్నమాట, అనుగుణ్యత అవుతుంది. నెక్స్ట్ మన హక్కులు విధులు అనే పాఠ్యాంశం ద్వారా విద్యార్థుల నుండి ఆశించేటటువంటి వికాసం ఏంటి? హక్కులు విధులు అనే దాని నుంచి పాఠ్యాంశం ద్వారా విద్యార్థుల నుండి ఆశించేటటువంటి వికాసం ఏంటంటే నైతిక వికాసం, సాంఘిక వికాసం, ఉద్వేగ వికాసం, ఇవన్నీ కూడా అవుతాయి అన్నమాట. కోల్బర్గ్ నైతిక వికాసంలో స్థాయిలో ఒక వ్యక్తి బాగా అభివృద్ధి చెందితే సిగ్మండ్ ఫ్రాయిడ్ మూర్తిమత్వ నిర్మాణ క్రమంలో ఏ గుణాన్ని కలిగి ఉంటాడు? బాగా అభివృద్ధి చెందాడు అనుకోండి, అప్పుడు సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రకారం అయితే బాగా అభివృద్ధి చెందితే నైతిక వికాసం కోల్బర్గ్ సిద్ధాంతం ఏంటి? నైతిక స్థాయి కదా, నైతిక వికాసం. సో నైతిక వికాసం బాగా అభివృద్ధి చెందింది అంటే నైతిక వికాసం విలువలు, సమాజ శ్రేయస్సుకు ప్రాధాన్యం ఇచ్చేటటువంటి ఆదర్శాలను కలిగి ఉంటాడు. కాబట్టి ఇక్కడ నైతిక వికాసం అనేది ప్రభావితం చేసేటటువంటి అధ్యయనానికి చెందుతుంది. నెక్స్ట్ వన్, ఒక విద్యార్థి గుర్తింపు అంటేనే మనకు అర్థమైపోద్ది కౌమార దశ అని. నెక్స్ట్ వన్, మోహిత్ అనేటటువంటి విద్యార్థి తన స్నేహితులతో కలిసి ముఠాగా ఏర్పడి సాంఘిక కృత్యాల్లో పాల్గొంటే ముఠాగా ఏర్పడ్డాడు. అది ఏ దశకు చెందుతుందంటే ముఠా దశ అంటే ఉత్తర బాల్య దశ. ఒక బాలుడు వికాస దశకు సంబంధించి సరికాని వాక్యం ఏంటి? వికాస దశకు సంబంధించి సరికానది. పూర్వ బాల్య దశలో ఆత్మభావన ఏర్పడుతుంది. ఉత్తర బాల్య దశలో సాంఘిక వికాసానికి తొలిమెట్టు అన్నారు, రాంగ్ ఆన్సర్. సాంఘిక వికాసానికి తొలిమెట్టు పూర్వ బాల్య దశే, మరి ఉత్తర బాల్య దశ కాదు. కౌమార దశ భిన్న లైంగిక ఆసక్తి, యవ్వనారంభ దశ అలైంగిక జీవి నుండి లైంగికంగా మారుతారు. ఆప్షన్ 2 అనేది సరికాదు. ఉద్వేగ కథార్సిస్ అంటే అర్థం ఏంటి? ఉద్వేగ కథార్సిస్ అంటే అర్థం ఏమిటి? ఉద్వేగ ఒత్తిడిని తగ్గించుకునేటటువంటి తనలోని నియంత్రణ స్థితినే ఉద్వేగ కథార్సిస్ అంటారు. ఉద్వేగ ఒత్తిడిని తగ్గించుకొని తనలోని నియంత్రణ స్థితిని ఉద్వేగ కథార్సిస్ అంటారు. క్రింది వాటిలో సరి అయినది కానిది ఏమిటి? సరి అయినది కానిది ఏంటంటే నైతిక విలువలు అభివృద్ధి చెందేది ఉత్తర బాల్య దశే, ఉద్వేగ కథార్సిస్ ఉండేది ఉత్తర బాల్య దశ. పూర్వ బాల్య దశ అన్నది రాంగ్ ఆన్సర్. గొండోట్రోపిక్ హార్మోన్ విడుదలయ్యేది యవనారంభ దశ. ఉద్వేగ అనియంత్రిత కలిగినటువంటి దశ కౌమార దశ. ఉద్వేగ అనియంత్రిత కలిగేది కౌమార దశ. ఇక్కడ ఆప్షన్ 2 అనేది సరికాదన్నమాట. నెక్స్ట్ వన్, సర్వేషు అశ్విని దంపతులు అందంగా ఉంటారు మరియు అధిక ప్రజ్ఞావంతులు అయినప్పటికీ వారికి పుట్టేటటువంటి శిశువు అందవిహీనంగా మందబుద్ధుడు అయినట్లయితే చూడండి, ఇక్కడ వ్యతిరేకంగా జరిగింది కాబట్టి ఇక్కడ ప్రతిగమన నియమాన్ని సూచిస్తుంది. ఈ నియమాలు రూపొందించిన వారు ఎవరు? మెండల్ అనువంశికత నియమాలు అనమాట. అటువంటి వైవిధ్య నియమం, సారూప్య నియమం, ప్రతిగమన నియమం అంటే అసలు ఏం జరుగుతుందంటే ఇక్కడ సారూప్య నియమం అంటే సేమ్ పోలికలతో పుట్టడం, సేమ్గా పుట్టడం అనేది సారూప్య నియమం సూచిస్తుంది. ప్రతిగమన నియమం అంటే మరి అధిక ప్రజ్ఞావంతులు అందంగా ఉన్నప్పుడు అందవిహీనంగా మందబుద్ధులుగా పుట్టడం, అంటే పూర్తి రివర్స్గా పుట్టడం అనేది ప్రతిగమన నియమం. వైవిధ్య నియమం అనేది కూడా ఒకటి ఉంటుందన్నమాట. మరి దాని గురించి నాకు గుర్తులేదు. నెక్స్ట్ వన్, ఉపాధ్యాయుడిచే మందలించబడ్డ అనిల్ అనేటటువంటి విద్యార్థి ఆ బాధను మర్చిపోవడానికి క్రీడల్లో నిమగ్నమయ్యాడు. బాధని మర్చిపోవడానికి క్రీడల్లో నిమగ్నమయ్యాడంటే అడ్జస్ట్ చేసుకున్నాడు అనమాట.
తన మనసుని సర్దుబాటు చేసుకున్నాడు. ఒత్తిడి, బాధ, కోపం నుంచి సర్దుబాటు చేసుకుని ఆటలు, క్రీడలు లేదా ఇతర సృజనాత్మక పనులకు మరి ఇట్లా మైండ్ డైవర్ట్ చేసుకున్నాడు అనుకోండి. అలా ప్రశాంతత చేసుకోవడాన్ని ఏమంటారంటే ఉద్వేగ కెథార్సిస్ అంటారు. ఉద్వేగ కెథార్సిస్, ఎమోషనల్ కెథార్సిస్ అంటారు. ఉపాధ్యాయుడు విద్యార్థులకు వారి వారి సామర్థ్యాల ఆధారంగా ఇంటి పని ఇచ్చాడు అనుకోండి. వారి వారి సామర్థ్యాల ఆధారంగా ఇచ్చాడు అంటే వైయక్తిక భేదాలని గుర్తుపెట్టుకున్నాడు అని అర్థం. సో విద్యార్థుల్లో వైయక్తిక భేదాలు ఉంటాయి, అందరూ ఒకేలా ఉండరని గుర్తుపెట్టుకున్నట్లు. సో వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి అనేటటువంటి నియమాన్ని ఇక్కడ అనుసరించినట్లు అర్థం అన్నమాట. నెక్స్ట్ వన్, గుణకారం. విద్యార్థులకు ఉపాధ్యాయుడు ముందుగా గుణకారం, భాగాహారం నేర్పించిన తర్వాతే తీసివేత, కూడిక అనేటటువంటి భావనను నేర్పించాడు అనుకోండి. అయితే ఇక్కడ ఉపాధ్యాయుడు పాటించే నియమం ఏంటి? ఇక్కడ ఏం పాటించాడు అంటే వికాసం అనేటటువంటిది క్రమానుగత నియమం అనేటటువంటిది పాటించినట్లు. గుణకారం, భాగాహారం నేర్పించిన తర్వాతే తీసివేత, కూడిక నేర్పించాలని చెప్పేసి ఒక క్రమానుగతమైనటువంటి నియమాన్ని పాటించినట్లు అర్థం. 2 సంవత్సరాల వయసు గల రమ్య ఆడుకుంటున్నప్పుడు ఆమె ఎదుట నుండి కుక్క బొమ్మను తీసివేయగా అది లేదని భావించి మరో బొమ్మతో ఆడుకోవడం. ఇది ఏంటి అంటే వస్తు స్థిరత్వ భావన లేకపోవడం. వస్తు స్థిరత్వ భావన లేకపోవడం అంటే వస్తువు తన ఎదుట లేకపోయినా సరే కంటికి కనిపించినటువంటి వస్తువు గురించి అసలు ఉనికిలోనే లేదు అని చెప్పేసి భావించడం అన్నమాట. ఓకేనండి, అది వస్తు స్థిరత్వ భావన లేకపోవడం. పిల్లవాని వల్ల ప్రవర్తించాలో తెలియదు, వయోజన వల్ల ప్రవర్తించాలో తెలియదు. అటువంటి సందిగ్ధ స్థితి ఏర్పడేటటువంటి వయస్సు ఏది? కౌమార దశ అనమాట. కౌమార దశలో పిల్లలు శారీరక, మానసిక మార్పుల వల్ల తాము పిల్లలమా పెద్దలమా అనేటటువంటిది కొంచెం కన్ఫ్యూజ్ అవుతారనమాట. నవజాత శిశువు సాధారణ ఉత్తేజం నుండి ఆర్తి, ఆహ్లాదం ప్రతిస్పందనలుగా విడిపోవడం ఈ వికాస సూత్రంగా వివరించవచ్చు. నవజాత శిశువు యొక్క సాధారణ ఉత్తేజం నుండి ఆర్తి, ఆహ్లాదం ప్రతిస్పందనలుగా విడిపోవడాన్ని మరి ఏ సూత్రంగా చెప్పవచ్చు అంటే సాధారణ నుంచి నిర్దిష్టంగా సాగుతుంది అనేటటువంటి సూత్రాల ద్వారా వివరించవచ్చు. తన తాతను చెప్పగలడు కానీ తాత గల మనవడి పేరు చెప్పలేకపోడు. తన తాత ఎవరంటే చెప్పగలడు కానీ తాతకి మనవడు ఎవరంటే చెప్పలేరు అనమాట. శిశువు లక్షణం పియాజే ప్రకారం అతను ఏ దశలో ఉన్నట్లు అంటే ఏకమితి భావన పూర్వ బాల్య దశలో ఉన్నట్లు అనమాట. ఏకమితి భావన పూర్వ బాల్య దశలో ఉన్నట్లు అంటే విపర్యాత్మక భావన లోపించడాన్ని ఏకమితి భావన కన్జర్వేషన్ అంటారు. అయితే ఏకమితి భావన ఉంది అంటే ద్వేకమితినే విపర్యాత్మక భావన లోపం అంటారు. ఒకే విధంగా ఆలోచించడం. ఇటువంటి ఏకమితి భావన ఎక్కడ ఉంటుందంటే పూర్వ ప్రచాలక దశలో ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.